412 సీట్లు ఉంటే రేపు పెంచే సీట్లతోని 620 సీట్లు అవుతాయి. 208 సీట్లు అదనంగా ఉత్తర భారతదేశానికి అన్డ్యూ అడ్వాంటేజ్. భవిష్యత్తులో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కీలకమైన శాఖలు ఏవీ ఇవ్వలే. ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, కామర్స్ మినిస్టర్ కానీ, ఇట్లా మీరు మొదటి 10 శాఖలు తీసుకుంటే ఒక ఆర్థిక శాఖ మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిండ్రు. ఏ ఒక్క శాఖ కూడా, రాష్ట్రపతి పదవి కూడా, కీలకమైన ఏ పదవి కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వలేదు. మీ అందరికీ తెలుసు, రాజకీయాలలో నెంబర్ ఉంటేనే నీతో ఎవరైనా మాట్లాడతారు. నీ జేబులో డబ్బులు ఉంటేనే ఎవరైనా నీతో సంబంధాలు చేస్తారు. రాజకీయంగా నెంబర్ లేనప్పుడు నీతో మాట్లాడేవాడే ఉండడు. బార్గెనింగ్స్ ఆర్ అమాంగ్ ఈక్వల్స్. ఏ చర్చలైనా, ఏ ఒప్పందాలైనా సరిసమానుల మధ్యలో జరుగుతాయి. బలహీనుడు బలవంతుడు మధ్యలో జరగవు. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలను అత్యంత బలహీనంగా ఉన్నాం. ఇప్పుడు అత్యంత బలహీనులుగా మార్చి బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలను శక్తివంతంగా మార్చి రాజకీయంగా, అసలు రాజకీయంగా మనల్ని ద్వితీయ శ్రేణి పౌరులు చేయడానికి ఆ ఉత్తరాదిలో ఉన్న 5-6 రాష్ట్రాలు కలిస్తే 410 సీట్లు అనేటివి అక్కడనే అయిపోతాయి.